సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. సో మీ అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే, ఎస్పెషల్గా మన ఆంధ్రాలో గుర్తొచ్చే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి అంటే కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు. ఒక్కొక్క దగ్గర అంటే ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క విధంగా అయితే ఈ పందాలను అయితే నిర్వహిస్తారు. సో దాంట్లో మీకు ఈరోజు ఒక అతి ముఖ్యమైన కోళ్ళ పందెం దగ్గరికి అయితే మనం వచ్చాం. సో ఈరోజు కోళ్ళ పందాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఎక్కడ కంప్లీట్గా వీడియో అయితే చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సో మాస్ ఉంటుంది వీడియో అయితే. కంప్లీట్గా అయితే చూడండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఇప్పుడు మీకు ప్లేస్ చూపిస్తాను. ఇక్కడున్న ప్లేస్ ఎంత విశాలంగా ఉందో ఆ ప్లేస్లో ఇక్కడ కోళ్ళ పందాలు స్టార్ట్ అయినాయి. సో చూద్దాం ఎంతమంది జనాలు వస్తున్నారో మీరు ఒకసారి చూడండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఒక జన సముద్రం లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడైతే చాలా కార్లు ఉన్నాయి. అలానే కోళ్ళ పందాలు అయితే చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది అదే దుర్గం. మేము ఆల్రెడీ మీకు అక్కడ వీడియో కూడా ఆ దుర్గం కొండ మీదకి వెళ్ళి కూడా మీకు తీసాం. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో ఫైనల్గా మీరు చూశారు కదా, ఇప్పుడు మీకు జూమ్లో అయితే చూపిస్తున్నాను నేను. మనమైతే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళి మీకు ప్లేస్ చూపిస్తాను. అక్కడ మీరు చూస్తేనే ఎన్ని కార్లు ఉన్నాయి మీకు కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్గా ఇది మన దగ్గర అయితే అంటే ఎస్పెషల్గా నెల్లూరు జిల్లాలో కోళ్ళ పందెం అనేది చాలా ఫేమస్. ఈరోజు నేను ఆ కోళ్ళ పందెం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఫుల్ వీడియో అయితే మిస్ కావద్దు, కంటిన్యూగా చూడండి. సో ఫైనల్గా మీరు చూస్తున్నారు కదా, మనమైతే లోపలికైతే వచ్చేసాం. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం, పార్క్ చేసేసి లోపలికి దూసుకొని వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడండి, లోపలికి అయితే వచ్చాము. చాలా పకడ్బందీగా అయితే ఈ కోళ్ళ పందాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పెడదాం బైక్ ఇక్కడ పెడదామా? ఆపు. సో ఇక్కడికైతే చుట్టుపక్కల ఊర్లందరూ ప్రజలైతే వచ్చారు. అంటే ఎంతమంది వచ్చారంటే అసలు మీరు ఇమాజిన్ చేసుకోలేరు. అసలు బీభత్సంగా ఉన్నారు జనాలు. అబ్బా చూడండి, మామూలు బీభత్సంగా లేరు. సో మేమైతే ఇప్పుడే వచ్చాం. ఇక్కడికి రాగానే చూసారా, ఇప్పుడే ఒక పందెం జరిగినట్టుంది. కోడిని ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ రకరకాల కోళ్ళు మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో పందెం అంటే ఎలా ఉంటుంది ఈరోజు మీకు కంప్లీట్ వీడియో అయితే మేము చూపిస్తాం. చూసారా అసలు ఎంత బాగున్నాయి కదా కోళ్ళు. చూడండి, ఒక్కొక్కటి పందెం కోడి అంటే ఈ మాత్రం బల్స్ ఉంటుంది. దీనికి మాంసం ఉంటుంది, మామూలు ఉండదు. దీని టేస్ట్ కూడా వేరే లెవెల్ టేస్ట్. మీకు అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఆటలు కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఈ కోళ్ళ రకాలు మాకైతే తెలీదు. సో అసలు ఈ కోడి చూస్తే అసలు ఏమన్నా ఉందా, దాని కింద కాటాలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవు. సో రైట్, ఇంక మీకు మొత్తం ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీరు ఇక్కడ చూసేది దాన్ని ఏమంటారు, డైమండ్ డబ్బా అంటారు మా దగ్గర అయితే. ఇస్పేట్, కలవరి, డైమండ్ అని డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో మనమైతే డబ్బులు కాయాలి. కాసిన తర్వాత మనకు అది వస్తే మనమైతే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. ఇది దీని పేరే డైమండ్ డబ్బా. ఓకే, ఈ అమ్మ ఇక్కడ చిన్న బిజినెస్ కూడా జరుగుతుందమ్మా. చూసారా, ఐస్ క్రీమ్ బండి కూడా తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ కూడా నడుస్తుంది ఇక్కడ ఫుల్గా. సో ఇది కోళ్ళ పందెం, రకరకాల కోళ్ళు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ, మామూలు కాదు. కోళ్ళ పందెం చూడాలి అని అనుకునే వాళ్ళైతే ఈ వీడియో అనేది ఫుల్గా మిస్ అవ్వద్దు. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూపిస్తాను. కుర్చీల మీద ఎక్కి మరీ చూస్తున్నారు పందెం. లోపలికి అయితే ఎవరిని రానివ్వట్లేదు. చుట్టూ అయితే మంచిగా కర్రలన్నీ కట్టారు, చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇట్లా పందాలకి రెడీగా ఉన్నాయన్నమాట కోళ్ళు. చూడండి అసలు రెడీగా ఉన్నారు పందాలకి.
పందెం అంటేనే డబ్బులతో నడిచే ఒక ఆట. దీనికి వ్యసనం అయితే అసలు దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఎంతోమంది ఆస్తులు అమ్ముకొని ఈ పందాలు కాసేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి ఎప్పుడు చేయొద్దు. మన వెనకాల మన ఫ్యామిలీ ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకొని మీరైతే ఈ పందాలు అయితే చేయాల్సి ఉంటుంది. కక్కిరి దీని రంగు కూడా చాలా బాగుంది. సో పందెం కోడి చాలా గట్టిగా వీటికైతే ఫుడ్ పెడతారనమాట. జీడిపప్పు అంతా బాగా గట్టిగా మేపుతారు. సో చూడండి చాలా పకడ్బందీగా ఎక్కడ పాడిపోకుండా కూడా వీటిని మంచిగా చూసుకుంటారనమాట. సో లోపల ఇంకొన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఆల్రెడీ ఫైటింగ్ చేసినట్టుంది, దెబ్బలు కూడా దాక్కున్నాయి, చేయలేదు ఇంకా. చూద్దాం మిగతా కోళ్ళు కూడా. థ్యాంక్ యూ. చూడు ఇప్పుడేనా జరిగింది ఫైటింగ్? ఇప్పుడే జరిగింది. దెబ్బ కూడా లేకుండా కొట్టింది, చూసారా? గట్టి కొట్టింది అంతే. దీని మీద చాలా 5,000 కడిగినా కూడా కానీ 5,000 కన్నా 5,000 కూడా తక్కువే దీనికి. దెబ్బ తగలకుండా వచ్చింది. దీని మీద ఎంత పందెం జరుగుంటుందంటే లెక్కలేనంత పందెం జరిగింది. కొట్టుకొని బయటకు వచ్చేసింది. ఎట్లుంటది అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది, చూసుకోండి. కాదు ఏదయ్యా కత్తులు చూడండి, కత్తి కడుతున్నారు. ఇది ఇక్కడ చాలా వరకు పందాలు జరుగుతూనే ఉంటాయి. సో కత్తులు చూసారా ఎంత షార్ప్ ఉన్నాయో. తగిలిందంటే కథం, మళ్ళీ నో ఛాన్స్, ఇక స్కిప్ అవ్వడం. దగ్గరికి పోయి కత్తులు కడుతున్నారు. వరుసగా పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కత్తులు చూసారా, కత్తులు కడుతున్నారు. వాటిని తీయొద్దు అంటున్నారు అనమాట. ఏం పెద్ద ప్రాబ్లం కాదు. చూడండి చాలా దగ్గర నుంచి ఎన్నో ఊర్ల నుంచి వచ్చి ఉంటారు ఇక్కడికి. పందాలు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇటొకటి రెండు దగ్గర పందాలు అయితే జరుగుతున్నాయి తీసుకొని లోపలికి అయితే పోతున్నారు పందాన్ని తీసుకొని. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోడి మాత్రం తగిలిందంటే కత్తి ఇంకా కథం. చూసారు కదా ఇట్లా నడుస్తున్నాయి పందాలు. సో లక్షల్లో కోట్లలో బిజినెస్ అన్నమాట ఇది. చూసారు చూడండి ఫుల్గా ఎట్లుందో చూసారా. సంక్రాంతిని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చూడండి మొత్తం ఫుల్ వీడియో చూడండి. అది ఇంకైతే రెడీ అవుతుంది. అమ్మ నేనైతే కత్తికాడికే పోతాను నేనైతే డైరెక్ట్గా. ఇప్పుడైతే పందెం మొదలవుతుంది అన్నమాట. లేదా ఆ వీడియోలు కాదు, యూట్యూబ్ వీడియోలు. ఇక్కడ జనాలు అయితే తాగేసి ఉంటారనమాట. చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన మీద కూడా వస్తారు. చూడు దాదాపు ఇది ఒక ఉంటుంది 3-4 కేజీల వరకు ఉంటుంది. పందెం కోడి ఉంది. వెయిట్ బరువు మామూలు లేదు. దెబ్బలు చూసారా, ఈ దెబ్బలకి కోడి బతకడం అసాధ్యం అన్నమాట. అంత దారుణంగా కొట్టింది. సో వెయిట్ అయితే భారీగా ఉంది. తమ్ముడైతే కోడిని అయితే ఇవ్వమంటున్నాడు అనమాట. చూద్దాం. ఏంటి స్టార్ట్ వీడియో ఓపెన్ చేసి పైకి తీసుకో కెమెరా. సో అది వీడియో అయితే మిస్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి తీయొద్దు అంటారు అనమాట. ఓకే బ్రో, తీయండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న కోడ్ అయితే వెళ్ళిపోయినా కూడా పని ఓడిపోయినట్టే. తీసేస్తా ఇంకో పందెం అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది చూడు. అయితే చాలా డైమండ్ డబ్బా చూసారా. ఇది కూడా
అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కోళ్ళని అయితే మంచిగా గెలిచిన కోళ్ళని తీసుకొచ్చేసి కాల్స్తున్నారు అనమాట. అదే గెలిచి చనిపోయి కొడతాయి కదా కోళ్ళు, వాటిని తీసుకొచ్చేసి కాలుస్తున్నారు. మస్తు ఉంది కదా కోడి, అట్లా ఉండాలి. సో అక్కడ జరిగే పందెం దగ్గర అయితే మనల్ని వీడియో తీయనట్లేదు, చాలా వరకు అయితే ఫోన్ కూడా లాగేసే పరిస్థితులు ఉన్నాయి ఆడ. సో దానివల్ల మేమైతే డిసప్పాయింట్ అవుతున్నాం. అయినా మీకు సాధ్యమైనంత వరకు చూపించాం. సో అంతేకాకుండా మీరు చూస్తే ఈ పక్కన కొన్ని డైమండ్ డబ్బాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా కవర్ చేసినాం. సో ఫైనల్లీ కవర్ చేయి కంప్లీట్ వీడియో. ఇటు కూడా దిగి పందెం కూడా దిగి. సో ఫైనల్గా పందెం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. అది ఈ వీడియోకి ఫైనల్ అయితే మనమైతే వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే మంచి కంటెంట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.